టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. బీజేపీతో పొత్తుపై పార్టీ పెద్దలతో ఆయన మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏలో టీడీపీ చేరికపై స్పష్టత రానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బీజేపీతో పొత్తుపై పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏలో టీడీపీ చేరికపై స్పష్టత రానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ మాత్రం ఏపీ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఆయన ఎప్పుడైతే బీజేపీకి సంబంధించి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీకి ఎప్పుడైతే ఆహ్వానించారో అప్పటి నుంచి కూడా రాజకీయ ప్రకంపన స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రస్తుతం అయితే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఇక్కడ నుంచి గన్నవరం నుంచి ఆయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ రోజు సాయంత్రం బీజేపీకి సంబంధించి అమిత్ షాని కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. అమిత్ షాతో కలిసిన తర్వాత అక్కడ చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఏంటంటే ఇక ఈ సీట్ల పంపకం సంబంధించిన అంశమే కీలకంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పి రాజకీయ వర్గాల నుంచి మాత్రం వస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ బీజేపీకి సంబంధించి పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద ఎక్కువగా పట్టుబట్టే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఒక విజయవాడ కానీ లేకపోతే వైజాగ్, అదే విధంగా కూడా రాయలసీమలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో మొత్తం ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపీగా పోటీ చేయాలని చెప్పి ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీజేపీ నాయకులతో ఈ చంద్రబాబు నాయుడు భేటీ అనేది జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు పార్లమెంట్ కి సంబంధించి మినిమం ఒక 5 సీట్లు అయితే అడిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చర్చలు ఏ విధంగా జరుగుతాయనే దాని మీద ఆసక్తి అయితే అన్ని రాజకీయ పార్టీలకి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ బీజేపీతో పొత్తు కనుక ఏర్పడి ఎన్డీఏలో కనుక టీడీపీ కనుక జాయిన్ అయినట్లయితే మాత్రం మరింతగా కూడా బలపడే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది అయితే భావిస్తున్న నేపథ్యం. అదే విధంగా కూడా బీజేపీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతే చంద్రబాబుని ఢిల్లీ ఆహ్వానించాడు ఈ బీజేపీ పెద్దలని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన ఢిల్లీకి వెళ్ళడం చంద్రబాబు జరిగింది. చంద్రబాబుని ఆహ్వానించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి చర్చలు అయితే జరుగుతాయి. ఈ చర్చలకు సంబంధించి ముఖ్యంగా కూడా సుజనా చౌదరి, అదే విధంగా కూడా వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో వీళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు టీడీపీ నుంచి కూడా బీజేపీలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అధిష్టానంతో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ బీజేపీని దగ్గర చేయాలని చూశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బీజేపీతోనే ఎన్డీఏలో కూటమిలో తాను కొనసాగుతున్నాను, టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానిస్తారని భావిస్తున్నానని తెలియజేసిన నాటి నుంచి కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు అతి సమీపంలో ఉన్నటువంటి సమయంలో ప్రజెంట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని బీజేపీ పిలవటం మాత్రం కొంత ఈ ప్రకంపనగా రాజకీయ ప్రకంపనగా మాత్రం వేదిక అయిందని చెప్పుకోవచ్చు. మరికి ఈ రోజు జరిగేటువంటి చర్చల ద్వారా ఎన్డీఏలో టీడీపీ చేరుతుందా లేదా అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మూర్తి. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.